వెల్కమ్ టు సీజే టీవీ. ఈ మధ్య ఏంటండి కాపులు 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 ఎక్కడ చూసినా ఈ యొక్క కాపుల సమస్య మీద బాగా వినిపిస్తా ఉంది. అసలు మీరు ఈ కాపు జేఏసీని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? అందరికీ నమస్కారం. రాష్ట్ర కాపు జేఏసీ అనేది కాపు సమస్యల మీద పోరాడాలి. ఇంతకుముందు మొదటి నుంచి కూడా గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి జర్నలిస్టు సంఘంలో జర్నలిస్టు సమస్యల మీద పోరాడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకుడిగా ఉన్నాను. దాదాపు 15 సంవత్సరాల అధ్యక్షుడిగా ఉన్నాను. ఏపీయూడబ్ల్యూఏ ఒక ప్రతిష్టాత్మకమైన సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక 8 సంవత్సరాలు చేసి రీసెంట్గా రిలీవ్ కావటం జరిగింది ప్రధాన బాధ్యతల్లో నుంచి. అంటే సంఘంలో ఉంటాం, సంఘ కార్యక్రమాల్లో ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఏపీడబ్ల్యూఏ కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ ముఖ్యంగా నేను ఇప్పుడు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అంటే పక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కానీ కాపులు ప్రధాన సమస్య, వారికి ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడే ప్రక్రియగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కాపు బలిజ వర్గాలు, కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు వర్గాలుగా ఉన్న కాపులు భారతదేశంలో 5 కోట్ల మంది ఉన్నారు. ఏపీ తెలంగాణతో పాటుగా మనకి చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, అదేవిధంగా ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నారు. అదేవిధంగా మనకి ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అమెరికా లాంటి దేశాల్లో, అనేక ఇతర దేశాల్లో కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగంగానో వ్యాపారంగానో పనిచేస్తూ ముందుకెళ్తున్న కాపు బలిజ వర్గాల కుటుంబాలు ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల గ్లోబల్లో విస్తరించి ఉన్న కులం కాపు వర్గాలు ఉన్నాయి. దీంట్లో కాపు వర్గాలకి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జనాభా దామాషా ప్రకారం ఎక్కువగా ఉన్న పరిస్థితి. 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బీపీఎల్ లోబడి ఉన్న కుటుంబాలు, కింద స్థాయి కుటుంబాలు డైలీ జీవనోపాధి కూలి చేసుకునే పరిస్థితి చాలా చోట్ల, రాయలసీమ ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఇతర ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి పరిస్థితుల్లోనే కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు కూడా. మీరు చెప్పారు చంద్ర గారు, మీరు చెప్పారు ఎక్కువ పర్సంటేజ్ కాపులు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎబో 20% అనేది కాపులు ఉన్నారు. అంత పర్సంటేజ్ ఆఫ్ కాపులు ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ వచ్చేసి, వైసీపీ కంటే ముందున్న చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీలో చేరుస్తాం కాపులను అని చెప్పి హామీ ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన వైసీపీ చేర్చమని చెప్పారు. సో వైసీపీ గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ దాటిపోయినా కూడా మీ కాపులకి ఈ ప్రభుత్వం ఏం చేసింది? మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారు? అంటే నిలదీయటం అనేది ఇక్కడ కాదు. ఎందుకంటే అంటే రాజకీయ పార్టీలతో మా సంబంధం లేదు. ప్రధానంగా నాకు వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీతో అనుకూలంగానే వ్యతిరేకంగానే కాదు. అంటే ఒక జర్నలిస్ట్గా ఒక 30 సంవత్సరాలు పనిచేసి ఈరోజు కాపు సమస్యల మీద పోరాడి ముందుకు పోయే ప్రక్రియలో చాలామందికి ఒక డౌట్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక సామాజిక వర్గ నాయకుడిగా పనిచేస్తే రాజకీయాల్లో పోతారు, లేదంటే ఒక సంఘం నాయకుడు గాను ఒక కుల నాయకుడు గాను పనిచేస్తే ఏమంటే రాజకీయాల్లో పనిచేసే నేపథ్యం, లేదా రాజకీయాల్లో ఉండి కుల సంఘం నాయకులుగా చెల్లని అనే పరిస్థితి ఈరోజు కొనసాగుతా ఉంది. అదేంటంటే ఈరోజు ఈ సంఘాలు కానీ నాయకత్వం కానీ ఏంటంటే అంబేద్కర్ గారి ఫార్ములా కూడా ఒకటి మనకి ఎక్కువగా చెప్తా ఉన్న నాయకత్వం కూడా చెప్తారు. ఎందుకంటే రాజ్యాధికారంలో ఉంటే ఎక్కువ మందికి సహాయం చేయొచ్చు. అంటే ఆలోచన ఆశయం చాలా గొప్పది. అంటే దాంట్లో చాలా లక్ష్యం ఉంది. నిజంగానే ఒక ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఉండి పనిచేసే సిస్టంతో పనిచేస్తున్న సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ సంఘం ఉంది, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు హైదరాబాదు వేదికగా ప్రారంభించి ఈరోజు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో బీసీ అగ్రనాయకుడిగా మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో మాల మహానాడు చూసుకుంటే పివి రావు గారు కానీ, జూపిడి ప్రభాకర్ గారు కానీ, కారం శివాజీ గారు కానీ, ఇట్లా మాల మహానాడు ఆ వర్గానికి సంబంధించిన నాయకత్వం ఎంతోమంది మాల మహానాడు
మహానాడు ద్వారా తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి వివిధ పదవుల్లో ముందుకెళ్ళి ఆయా వర్గాలకి సహాయం చేస్తూ ముందుకెళ్లే నేపథ్యం అనేది మనం చూస్తా ఉన్నాం. దాంట్లో తప్పనిసరిగా సహాయం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కనుక మీరు పరిశీలించినట్టయితే ఈరోజు భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించిన కృష్ణమాదిక్ గారు 30 సంవత్సరాల్లోనే ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యాన్ని సాధించారు. సాధించి అమలు చేస్తున్న పరిస్థితి, రిజర్వేషన్ అమలు చేస్తున్న పరిస్థితి ఈరోజు భారతదేశంలో కృష్ణమాదిక్ గారికి అది తక్కింది. ఆ ఉద్యమాలు ఆ విధంగా చేసిన పరిస్థితి. కానీ ఆయన ఏ విధంగా పోరాటం చేశారు అంటే ఏ పార్టీ అయితే ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తుందో, ఏ పార్టీ అయితే వర్గీకరణకు మద్దతు ఇస్తుందో పూర్తి స్థాయిలో ఆయా సందర్భాల్లో వారి మద్దతు తీసుకుని ఆయా ఎన్నికల్లో వారికి ఓట్లేమని చెప్పాడు. అంటే ఆయన లక్ష్యం ఇది ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించిన లక్ష్యం సాధించడం కోసం ఆ దశల వారీగా ఉద్యమం చేస్తూనే అంశాల వారీగా మద్దతు తీసుకుంటూ ఆయా రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని అసెంబ్లీలో అసెంబ్లీలో పాస్ చేసుకోవటం కానీ, కేంద్రానికి పంపించుకోవటం కానీ, ఇది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో లేదా ఎన్నికల సందర్భంగా పూర్తి స్థాయి వర్గీకరణకు మద్దతు తెలిపి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే మేము పూర్తి స్థాయి మద్దతు తెలిపే పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి కృష్ణమాదిక్ గారు మద్దతు తెలిపారు. ఆ విధంగా ఆయన లక్ష్యాన్ని సాధించుకున్నాడు, ముందుకెళ్ళాడు. కానీ ఆయన ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఆయనే ఒక పార్టీని పెట్టుకున్నాడు, ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ విధంగా ముందుకు పోయింది. అదేవిధంగా 2000 ప్రాంతంలో ఈబీసీ ఈబీసీకి సంబంధించిన అంశంలో కూడా ఉద్యమం స్టార్ట్ అయింది. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించిన అంశంలో అంటే ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనే అంశంతో వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆ రోజు మాలాంటి వాళ్ళంతా వెనకొండి కంపల్సరీ ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఉద్యమం చేయాలని చెప్పి తోడ్పాటునిచ్చి ముందుకు తీసుకెళ్ళాం. అది భారతదేశంలో తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గా మారింది. 10% రిజర్వేషన్ అనేది ఈరోజు భారతదేశం అంతా కూడా అమలు పరుస్తూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితుల్లో ఆ నాయకత్వం యొక్క లక్ష్యం, ఆకాంక్ష అవి ఏ విధంగా సాధించుకోవాలనే దాంట్లో ఆ నాయకత్వం ఆయా పార్టీలో ముందు పోయే పరిస్థితి ఉంది. కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. ఏ రాజకీయ పార్టీలో చేరాలనో లేదంటే పోటీ చేయాలనో లేదంటే ఒక లక్ష్యంతో రాజకీయ కాంక్షతోటి ఆ విధమైన ఆలోచన అనేది నాకు లేదు. ఆ పరిస్థితి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే 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 థ్యాంక్ యూ చందు గారు, చాలా డీటెయిల్గా చెప్పారు. ఇది కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు మనోగతం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ.